ఈ రోజున శవరాజకీయాలు చేయాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కనీసం మీరు వెళ్ళేటప్పుడు పాదయాత్రకో దేనికో మీరు పరామర్శించడానికి సత్తెనపల్లి మా జిల్లాలో వచ్చిన సందర్భంలో మీ కారు కింద ఒకళ్ళు పడిపోతే కనీసం ఆగకుండా మానవత్వం లేకుండా మీరు ఆ వ్యక్తి మీద కారును నడిపినటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి రాజకీయాల్లో మీరు కొనసాగుతున్నారు. మీరు మమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చారంటే ఎంత దుర్మార్గం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఆగను కూడా ఆగల మీరు మానవత్వ ద్వారంతో. మీ యొక్క కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తని హాస్పిటల్కి తీసుకెళ్లాలా, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లాలి, ఏ రకంగా అతనికి సేవ చేయాలని చెప్పి కనీసం ఆలోచించకుండా తాగుబోతుల మయంగా అతని మీద దుర్మార్గంగా తొక్కించి మీరు వెళ్ళిపోయి, మీలాంటి వాళ్ళు ఈ రోజున ఈ ప్రమాదం గురించి, ఈ ప్రమాదంలో ఏ రకంగా ఆదుకున్నాము, ఏ రకంగా గాయపడ్డ వారికి చికిత్స చేస్తా ఉన్నాం, ఆఖరి పార్థివ దేహాన్ని కూడా పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత గౌరవంగా సంఘటనలో జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామని చెప్పి అభయం ఇస్తూ ఈ రోజున మేము ముందుకు వెళ్తామంటే దాన్ని నువ్వు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రకమైనటువంటి పేపర్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పేపర్ల మీద, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద, అదే విధంగా ఎక్సైజ్ మీద కూడా వీళ్ళు చేసే దుష్ప్రచారం మీద పోలీసు వారు, అదే విధంగా ఎక్సైజ్ వారు వీరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, అంతేగాని వీళ్ళని క్షమించి ఏదో మాట్లాడారులే అని చెప్పి రాజకీయ పార్టీలు అని చెప్పి మీరు వదిలేస్తే ఇది సమాజానికి నష్టం అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏ రకమైనటువంటి విధానం ఉందో ఆ రకమైన విధానాన్ని అవలంబించి వీళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.